ఈ మధ్య నువ్వు ఫొటోస్ సరిగ్గా అప్లోడ్ చేయటం లేదురా. కాస్ట్యూమ్స్ కూడా నేను కొడతాను. ఏంటి లేడీస్ డ్రెస్లా? ఇక్కడేం చేస్తున్నారు? షూట్కి టైం అవుతుంది. ఈ తాటి ముంజల గోలేంటి? మనకి టైం లేదు. ఏదో ఒకటి చేసి ఒక ప్రాజెక్ట్ చేసేద్దాం కదా. ప్రాజెక్ట్ అనొద్దు, సరే, రోడ్ మీద ఐస్ యాపిల్స్. తాటి ముంజులు. అదే తాటి ముంజలు అమ్ముకునే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా? హెల్ప్ అంటే ఎన్జిఓ ఫీల్ వస్తుంది, బడ్జెట్ చూస్తుంటే బెగ్గర ఫీల్ వస్తుంది. ఆయన కెమెరామెన్ లేకుండా షూటింగ్ ఏంటి? అవును కదా. ఏంటి నన్నే చూస్తున్నారు? నేను కెమెరా పట్టుకుంటే షేక్ అయిపోద్ది, ఆహా, విజువల్ షేక్ అయిపోద్ది. దాన్నే గొర్రెల మేకింగ్ అంటున్నారా? అంటే ఉన్న బడ్జెట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టేయడమే. ఆహా. ఆ, అప్పల్ రాజు ఐస్ యాపిల్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సమ్మర్లో ఉండాలంటే చల్లగా. డైలాగ్ బాగుంది కానీ నిన్ను చూస్తే జనాలు ప్రొడక్ట్ మర్చిపోతారు. ఎందుకు? మీలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే మిమ్మల్ని చూస్తారు కానీ ప్రొడక్ట్ని ఎవరు చూస్తారండి? థ్యాంక్ యూ, కానీ నేను రైటర్ని మాత్రమే, యాక్టర్ అవ్వాలని ఏం లేదు. దానికి మేం కదా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో టేక్ చేద్దామా? రే రికార్డ్ చేసుకోరా. యాక్షన్. అప్పల్ రాజు ఐస్ యాపిల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సమ్మర్లో ఉండాలంటే చల్లగా, తింటే ఉంటుంది సమ్మగా. కట్ ఇట్. బాగొచ్చిందా? ఇంకో 2-3 ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, అవి కూడా చేసేద్దామా? మీ ట్యాగ్ లైన్స్కి గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టాలి, లేదంటే ఓవర్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఈ ట్యాగ్ లైన్స్ రాసి నువ్వు రైటర్ అయిపోదాం అనుకుంటున్నావా? లేదు, ఇది జస్ట్ పార్ట్ టైం. సినిమానే మన ఫుల్ టైం. చూస్తుండు, నేను ఫ్యూచర్లో పెద్ద రైటర్ అవుతా. ఫ్యూచర్లో అంటే ఇది ట్రయల్ వెర్షనా? ఫ్రీ వర్షన్లో యాడ్స్ ఉంటాయండి, స్కిప్ చేయలేం. అది ఇలాగే ఏడిపించండి. విజేంద్ర ప్రసాద్ కన్నా పెద్ద రైటర్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. కష్టమండి, ఆయనలా మీకు గడ్డం రాదు, రాయడం కూడా రాదు. అసలు మీరెవరండి నన్ను జడ్జ్ చేయడానికి? నేను రాసిన ఒక్క కథైనా విన్నారా? ఓ, సినిమా కథలు కూడా రాసావా? రాశాను, ఒక హర్రర్ కామెడీ స్టోరీ రాశాను. హర్రర్ స్టోరీయా? ఏముంది, ఒక ఖాళీగా ఉన్న కోటలోకి దెయ్యం ఉందని తెలిసి దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎలా తప్పించుకున్నారో అని రాస్తావు, అంతేగా? హే, అలా ఎలా చెప్పేశారు? ఎన్ని చూడట్లేదు. పోనీ దయ్యమే వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుందని రాస్తే ఎలా ఉంటుంది? మన క్రియేటివ్ హెడ్ రావడంతోనే ఓ మంచి ఐడియా ఇచ్చింది, ఫ్లోలో ఫాలో అయిపోండిరా. అయిపోయిందా బ్రాండ్ షూట్? దీన్ని బ్రాండ్ షూట్ అనకండి, నాకేదోలా ఉంది. వరప్రసాద్ గారు, ఈ రోజుల్లో రోడ్ సైడ్లో పూలు అమ్ముకునే షాప్ దగ్గర నుంచి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసే గ్యాడ్జెట్స్ వరకు అన్నిటికీ ప్రమోషన్ అవసరం ఉంది. అందుకే మన కంపెనీ ఉంది. మీరు చెప్తే కరెక్టే. ఓ, మేం చెప్తే కరెక్ట్ కాదనమాట. ముందు మన క్లయింట్ దగ్గర చిల్లర డబ్బులైనా తీసుకోండి, చల్లగా బాదం పాలైనా తాగుదాం. ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన అమౌంట్. అవును భయ్యా, మనలో మన మాట రోజుకి ఎంత వస్తుంది ఏంటి? ఎంతన్నా అన్నీ పోను ఒక 25 అలా మిగులుతుంది. పాపం మనోడికి మిగిలిన 25 రూపాయలు కూడా మనమే లాగేసుకున్నాం. చిచ్చి 25,000 తాటి ముంజల మీద 25,000. అంటే మనకు ఆంధ్ర తెలంగాణలో కలిపి మొత్తం ఒక 100 స్టాల్స్ ఉన్నాయన్నా. వీడు ఫ్రాంచైజ్ కింగ్ రా. బిజినెస్ టైక్యూన్ మామా. ఈ సీజన్లో మంచి గిరాకీ కదన్నా, మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. నేషనల్ కాదన్నా, ఇంటర్నేషనల్. ఇవే కాదన్నా, మనం కొబ్బరి బొండాలు, మామిడిపళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ వీడియో అయిపోయాక మీకు బస్తా పంపిస్తాలే. బాయ్ అన్నా. బాయ్ అండి, వెళ్ళి బిజినెస్ చూసుకోవాలి. రోజుకి 25,000, మనం నెలకి 15,000కే ఫిక్స్ అయిపోయాం కదరా ఇక్కడ. మొత్తానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఒకసారి అకౌంట్స్ చూద్దామా? ఇప్పుడెందుకులే. ఏ అంటే బ్రాండ్ ఒప్పుకుందే 10,000కి, మన బడ్జెట్ 12,000 అయింది. వాట్? చేసిన దానికి మనకి ఎక్స్ట్రా లాసా? ఎందుకంత ఖర్చయింది? షూట్కి ట్రావెలింగ్ కార్ వేసుకొని వెళ్ళాం, దానికి 2,000. పక్క రూట్లోనే కదా షూట్ చేసింది, దానికి కారా? అది కూడా 4కి. డైరెక్టర్ రిక్వైర్మెంట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చట్నీస్ నుంచి ఆర్డర్ పెట్టాం, దానికి 2,000 అయింది. లంచ్ ప్యారడైజ్లో చేసాం, అక్కడ ఒక 4,000 అయింది. డైరెక్టర్ రిక్వైర్మెంటా? ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్కి 1,000 అయింది. ఇంకా మిగిలినవన్నీ చిల్లర ఖర్చులు. మా అక్క చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? ఈ కంపెనీ రోడ్ పైన పడ్డానికి ఇంకెక్కువ టైం పట్టదు అని. ఏం చేయమంటావే డైరెక్టర్ రిక్వైర్మెంట్ అయితే? ముందా డైరెక్టర్ని ఒకసారి ఇక్కడ రమ్మను. చెప్పండి. ఏంటి చెప్పేది? మిమ్మల్ని డైరెక్ట్ చేయమని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? షూట్ అనకు ఖర్చులుంటాయి, అందులో తప్పే ఉంది. బ్రాండ్ ఇచ్చేదానికంటే మీరు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. రేపు వేరే బ్రాండ్ ఎక్కువ డబ్బులు ఇచ్చినా మా ఖర్చులు అయితే ఇవే ఉంటాయి, అప్పుడైతే మిగులుతాయి కదా. లాజిక్స్ వద్దు. మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మీ శాలరీలో కట్ చేస్తాను.
మీరు ఇచ్చే డబ్బులు ఇటు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్కే సరిపోదు. రోజుకో సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఇక్కడికి నిద్ర పట్టదు. ఆవిడ అడిగిందా? చెప్పాలి కదరా. దట్స్ ఎనఫ్. మీరు లెక్క లేకుండా ఖర్చు పెడితే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు షూట్లో బడ్జెట్ ఎక్కువైందని జాబ్ నుంచి తీసేస్తారా? ఇదేనా మీరు డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్? మీరు తీసేయడం కాదు, నేనే వాకౌట్ చేస్తాను. మావా ప్రజెంట్ మనకున్న ఆర్థిక సాయం ఇది ఒక్కటే మావా. ఇందాక తాటిముంజల అమ్మేవాడి నెంబర్ తీసుకున్నాను రా. నువ్వు మాదాపూర్లోనూ నేను మణికొండలోనూ స్టాల్స్ పెడదాం. ఇక్కడ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. గుడ్ బై. అయితే ఓకే. వరప్రసాద్ గారు 1 minute. కాసేపు మీరు బయట వెయిట్ చేయండి. ఐ కెన్ హ్యాండిల్ దిస్. రైస్ లేకపోయినా చపాతీతోనైనా సర్దుకుపోతామండి, కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం మేము ఉండలేం. నా కోసం ఉండండి ప్లీజ్. సరే ఓకే. సోనీ, అన్నీ పాయింట్అవుట్ చేస్తూ కూర్చుంటే పనులు అవ్వవే. హీస్ క్యాపబుల్ విత్ హిస్ వర్క్. అందుకే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది. కొన్ని మనం కూడా సర్దుకుపోవాలి అంతే. మీరేమన్నా చెప్పండి, తను ఇక్కడ వర్క్ చేయడానికి నేను ఒప్పుకోను. సరే నీ ఇష్టం. ఇప్పటికిప్పుడు ఇంకో టీం దొరికేలోపు ఎన్ని బ్రాండ్స్ పోతాయో ఆలోచించుకో. ఆ లాస్ కంటే ఇది పెద్ద లాస్ ఏం కాదు. సరే గానీ మళ్ళీ ప్రొడక్షన్ మనీ మిస్యూజ్ అవ్వద్దు. మరి ఇప్పుడు ఈ జాబ్ పోతే మన పరిస్థితి ఏంటి మావా? మనం ఈ కంపెనీని నమ్ముకొని హైదరాబాద్ రాలేదురా, మనల్ని మనం నమ్ముకొని వచ్చాం. ఇది పోతే ఇంకో ఆఫర్ వస్తుంది. నిజమే కానీ మన ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఫస్ట్ శాలరీ తీసుకునే టైంలో మనం జాబ్ మానేయటం చాలా బాధేస్తుంది మావా. అలా అని రెస్పెక్ట్ లేకుండా ఎలా ఉండాలిరా? రెస్పెక్ట్ ఏంట్రా రెస్పెక్ట్? ఊర్లో మనల్ని ఎంత నీచంగా చూసేవాళ్ళు, ఇక్కడే బెటర్, కొంచెం మంచిగా చూస్తున్నావు. ఇండైరెక్ట్గా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కదరా. సారీ మామ, కంగారులో నిజం చెప్పేశాను. సారీ మామ, నాకు వాష్రూమ్ వస్తుంది, వెళ్ళేసి వస్తాను. వరప్రసాద్ గారు, అవును వరప్రసాద్ గారు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? అమ్మాయిల వయసు అబ్బాయిల బ్యాంక్ బ్యాలెన్స్ అడగకూడదు. అంటే 0 బ్యాలెన్స్ అకౌంట్ అన్నమాట. లేదు, ఈ మధ్యన మినిమం బ్యాలెన్స్ లేదని మైనస్ చేసేశారు. అకౌంట్ మైనస్లో ఉన్న రోష మాత్రం ప్లస్లో ఉంది. హేళన చేయడానికి వెయిట్ చేయమన్నావా? ఎగతాళి కాదు, నిజాలు మాట్లాడుకుందాం. నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వమని ఇంట్లో వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా వినకుండా ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినో తెలుసా? తెలుసు, మనసుకు నచ్చింది చేయాలని. కానీ ఈ మనసు ఒకటి ఉంటే సరిపోదు. ఇక్కడికి రాగానే మనీ కూడా కావాలని అర్థమైంది. నువ్వు సినిమా చేయడానికి వచ్చావు, చేస్తావు. కానీ అప్పటి వరకు నువ్వు ముందుకు నడవాలి అంటే నీ వెనక డబ్బు ఉండాలి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? కానీ ఆవిడ అలా అరుస్తుందేంటి? ఆవిడ అలానే అరుస్తుంది, డబ్బులు ఆవిడవి. నీ డబ్బులైతే నువ్వు అరవవా? నిజమే. నువ్వు కూడా షూట్ కదా అని డబ్బులు దుబారా ఖర్చు పెట్టకుండా నెక్స్ట్ టైం షూట్ బడ్జెట్లో అవగొట్టండి. అప్పుడు నువ్వు హైక్ అడగచ్చు కదా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇప్పుడు వచ్చింది కదా, పదండి వెళ్దాం. ఇద్దరికిద్దరు అలిగింది చాలు, ముందు సారీ చెప్పుకోండి. సరే, నేనే చెప్తాను. సారీ, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, ఏదో తెలియక ఊపులో కొంచెం ఎరోగెంట్గా బిహేవ్ చేశాను. ఇక మీద ఎప్పుడూ ఇలా జరగదు. సరే, మళ్ళీ ఇలా జరగకూడదు. అంటే ఇప్పుడు మీరు సారీ చెప్పరా? నీకు శాలరీ కావాలా, సారీ కావాలా? శాలరీయే కావాలి. గుడ్. వెళ్ళి చేసిన వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకో. ఈ కంపెనీ ఎందుకు ఖాళీగా ఉందో ఇప్పుడు అర్థమైంది. వాట్? ఎడిటింగ్ చేయడానికి ఎడిటర్స్ ఎవరు లేరండి. మావా వెళ్దామా? దొరికేసేవరా, పద. ఎంతసేపు అలా చూస్తావరా? ఏదో చెయ్యి. ఏంటి మావా ఇది? ఊర్లో ఉంటే ఆడవాళ్ళ జాకెట్లు కుట్టుకునేవాడిని, ఈడికి తీసుకొచ్చి కాస్ట్యూమ్ డిజైనర్ అన్నావు. పొద్దున్నేమో నన్ను కెమెరామెన్ చేసావు, ఇప్పుడేమో ఎడిటర్ అంటున్నావు. కంప్యూటర్ ఆన్ చేయటమే రావట్లేదు నాకు. రై, ఆపేంద్ర గడి శాలరీ కూడా నీకు ఇప్పించేస్తాను. ఓ అయితే ఓకే మామ, యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకుంటా. ఓ, ఎడిటింగ్ అప్పుడే స్టార్ట్ చేసేసారా? ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది.
మొత్తానికి ఈరోజు బాగా కష్టపడ్డామండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటే బాగుంటుందండి. అబ్బా శాలరీ ఇస్తారులేండి. మనం ఎంత ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తే అంత ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మీరు వచ్చాక కాన్ఫిడెన్స్ పెరిగింది. థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు. అప్పుడు నన్ను అసోసియేట్ డైరెక్టర్గా పెట్టుకుంటారా? దాందే ఉందండి. నా టీంలో ఖచ్చితంగా మీలాంటి క్రియేటివ్ పర్సన్ ఉండాలి. థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళొస్తాను, లేట్ అవుతుంది. సరే అండి, జాగ్రత్త. ఏంటి మామ వచ్చిన రోజే బాగా కలిసిపోయారు? చాలా మంచిదిరా. ఎవరితో ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసు. షీ హ్యాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అబ్బో, చూస్తుంటే అంత దూరం వెళ్ళినట్టుంది. ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడురా. ఎలాంటోడు? ఏ అమ్మాయితో ఫ్రెండ్లీగా మాట్లాడినా ఎక్కడలేని ఎదవైడేలు ఇచ్చేస్తుంటాడు. అదే బ్యాచ్లో ఇంకోటి ఉంటాడు మామ. ఎవడాడు? ఎదురుగా అమ్మాయి వచ్చి సిగ్నల్ ఇచ్చినా అర్థం చేసుకోలేని అమాయకుడు. లేకపోతే ఆఫీస్ టైం అయిపోగానే వెళ్ళిపోవాలి కదా. మన కోసం వచ్చి ఎడిటింగ్ దగ్గర ఎందుకు వర్క్ చేస్తుంది? నువ్వు జాబ్ మానేద్దాం అనుకుంటే వెనక పిలిచి మరీ లెక్చరర్ ఇచ్చి మళ్ళీ నువ్వు జాబ్ చేయనేలా ఎందుకు చేస్తుంది? నీ బొందరా, నీ బొంద. ఆ అమ్మాయి చేయాల్సిన పని అమ్మాయి చేసింది. అడ్డమైన లింకులో పెట్టుకో. ఏదో ఒక రోజు నేను చెప్పిన మాట నిజమైతే చూడు మామ. రేయ్, మనం వెళ్లాల్సింది అటు. వైన్ షాప్ ఇటు ఉంది. ఏంటో ఇడు. ఏంటి అంత భయంకరంగా ఉన్నానా? చిచ్చి, సడన్గా వచ్చేసరికి ఆయన మళ్ళీ వచ్చారేంటండి? ఆఫీస్లో నా ఫోన్ మర్చిపోయాను. ఓహో, సరే తెచ్చుకోండి. మీరు కూడా తోడొస్తారా? ఎందుకంటే ఆఫీస్లో ఎవరు లేరు కదా. సరే పదండి. హ్మ్.